కాకరకాయ గుత్తి కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయలు 1/2 కిలో, వేయించిన వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 3, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫస్ట్ పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఆనియన్, జీలకర్ర అండి, ఉప్పు తగినంత అండి, పసుపు చిటికెడండి, ధనియాలు 2 స్పూన్స్ అండి, 8 ఎండుమిరపకాయలు వేసుకున్నాం. మనకి కారం సరిపడంత అండి. ఇవన్నీ కలిపేసి ఇంకా పేస్ట్ చేసేసుకోవడం అండి. ఓకే, సో చక్కగా పేస్ట్ పట్టించేయండి. చూద్దాం ఒకసారి. చాలా అండి. ఓకే అండి, సరిపోతుంది. ఇది అంటే కొంచెం కచ్చపచ్చ అట్లానే ఉండాలండి, మరి పేస్ట్ మెత్తగా కాకూడదు, ఇలానే ఉండాలండి. ఇవి చక్కగా ఫ్రై చేసేసారా? చేసేసానండి. లోపల ఇదంతా లోపల కట్ చేసి దాని సీడ్స్ ఇత్తనాలు తీయాలండి. తీసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి. చేశాను నేను, ఆల్రెడీ చేసి పెట్టాను. పెన్నం వేడైంది, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేడైందండి. ఓకే, ఇది మసాలా వేసుకుందాము. మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. అయితే పేస్ట్ చేసి దీన్ని పేస్ట్ చేసి ఫ్రై చేయాలండి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకు తొందరగానే అవుతుంది. ఓకే ఓకే. సో అయితే అప్పుడు ఉల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి. దీంట్లో కారం కూడా వేయకూడదండి, ఎండుమిరపకాయలు వేస్తేనే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓకే ఓకే అండి, ఇది అయిపోయిందండి. మసాలా వేగిపోయింది. ఓకే అండి, దీనిలోకి ఇంకా ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. కొంచెం చల్లగా కావాలి ఇది. కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారితే సరిపోతుంది కదా? కొంచెం చల్లారితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని, ఈ పేస్ట్ని ఇలా కట్ చేసిన కాకరకాయలో స్టఫ్ చేసేసేయడం. మళ్ళీ దీన్ని ఫ్రై చేయాలా? అవసరం లేదండి, ఇలానే మసాలా పెట్టి తర్వాత ఫ్రై చేస్తే అంత మసాలా అంతా ఆయిల్ పోతుంది కదండి. కాబట్టి ఇలా చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. దీనిపైన వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి, ఇవి పెట్టేద్దామండి. రెడీ అయిందండి గీత గారు. ఓకే, వెరీ నైస్. చూసారు కదండి, వెరైటీగా కాకరకాయ గుత్తి కూర రెడీ.